వాట్సాప్ రౌడీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ యూత్ ని ఉర్రు తలుగుచ్చిన అర్జున్ రెడ్డి మాస్ సినిమాలతోనే కాదు క్లాస్ సినిమాలతో కూడా హిట్ కొట్టొచ్చు అని తెలుగు ఇండస్ట్రీకి ప్రూవ్ చేసిన తెలుగు ఇండస్ట్రీ బంగారు కొండ He is none other than the Vijay Deverakonda. Please welcome him. Presenting you all, the Vijay Deverakonda. యాక్చువల్లీ మీరు వచ్చే ముందు ఒక చిన్న లింక్ చెప్పా వాట్సాప్ రౌడీ బాయ్స్ నేను చెప్తే బాలేదు సార్. మీ స్టైల్లో మీరు ఒకసారి చెప్తే మా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా మేబీ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, టీవీ ముందు ఉన్న వాళ్ళు కూడా. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. వెరీ స్మాల్ డౌట్, ఏమనుకోవద్దు. పెళ్లికాని యూత్ కి ఏదైనా చిన్న టిప్స్ ఏమన్నా ఇస్తే, ఎస్పెషల్ నాలాంటి వాడికి. నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజు న్యూస్ లో ఉంటాయి కదా, నాకంటే సీనియర్ నువ్వు. మీరు వచ్చారు కానీ పక్కన అందంగా ఎవరన్నా అమ్మాయి హీరోయిన్ అలా ఎవరన్నా వస్తే. ఏమండి ఇందు గారు, రండి బాబు. ఇందు గారు మిమ్మల్నే. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. నచ్చిందమ్మా జన్మ, నీలో సగమే బతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా వెలుగునకుంటవమ్మా, వెయ్యల్లాగు శంకరు దీవించిందమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా. వావ్, వెల్కమ్ టు గార్జియస్ మృణాల్ ఠాకూర్ గారు. థాంక్యూ. ఏంటంటే బాబు ఎంత క్యూట్ గా ఉన్నారు. సినిమాల్లో చూశాను కానీ డైరెక్ట్ గా చూస్తే. ఇగో నువ్వు గ్యాప్ ఇస్తలేవు అమ్మాయిలు నీకు పడడానికి. నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళు పడతారు. మీకు తెలుగు వచ్చా అండి? నేను నేర్పిస్తాను. తోడేంటి మొత్తం వచ్చేస్తుంది, మనం నేర్పిస్తాం. నేను సుధీర్ని. లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం. ద్వేషిస్తున్నాను. Emotional damage. సార్ మీరు హీరోయిన్ గారేనా? ఇంకేం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు సార్ మా కోసం? ఆఫ్ కోర్స్ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేకుండా ఎందుకు వస్తాం సార్? మీరు పిలిచారు, హీరోయిన్ గారు వచ్చారు. నెక్స్ట్ మీరు పిలిస్తే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా. సో లెట్స్ వెల్కమ్ దిల్ రాజు సార్ అండ్ పెట్ల పరాక్ పరశురామ్ పెట్ల ఆన్ స్టేజ్. Here comes the family star team. మీ ముందు ఏమన్నా మాట్లాడాలన్నా భయం వేస్తుంది సార్. యాక్చువల్లీ ఏం పర్లేదు, స్టేజ్ మీద ఏదైనా మాట్లాడేది. ఎక్స్క్యూజ్. దిగాకేమన్నారు కదా సార్? అంతే, దిగాకేమన్నారు, ఏదైనా ఇక్కడే స్టేజ్ మీద. సార్ యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇక్కడ #90s టీము, బలగం టీము ఇద్దరు ఉగాది పచ్చళ్ళు చేసి వాళ్ళిద్దరు ఉగాది పచ్చడి నచ్చలేదని చెప్పని ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఒక కాంపిటీషన్ పెడుతున్నాం అన్నమాట. ఆ కాంపిటీషన్ కి ఇప్పుడు మీ ఇద్దరు, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు, మీరే ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారు, అండ్ హీరో గారు హీరోయిన్ గారు మీరే ఫ్యామిలీని సపోర్ట్ చేయాలనుకుంటారు. విజయ్, నీకు స్టైలిష్ టీమ్ కరెక్ట్. బలగం మాది. రామ్ మా సినిమాలో చేసిండు, టిల్లు అంకుల్ మా సినిమాలో చేసిండు, వేణు అన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. సరే అయితే నువ్వు ఫ్యామిలీ సైడ్ వెళ్తావు, మేము మోడ్రన్ సైడ్ వెళ్ళాలి. నేను బుజ్జి సార్ ఇటు వెళ్ళండి, మృణాలు నేను అటు వెళ్దాం. సార్ ఇప్పుడు గేమ్ ఏంటంటే ఈ రెండు టీమ్స్ మధ్య దంషరాట్స్ జరగబోతున్నాయి. దంషరాట్స్ మా అందరికీ తెలిసింది కాబట్టి బలగం టీం నుంచి ఒకరు రావాలి ఎవరైనా.
ఓకే, సో ఇప్పుడు నేను రోహిణి గారి చెవులోనే ఒక సినిమా పేరు చెప్తాను. యాస్టీస్ ఆవిడ యాక్ట్ చేసి చూపించాలి. ఎవరికి? మీ టీమ్ కి. ఓకే, సరిగ్గా గెస్ట్ చేయలేకపోతే మీ ఆపోజిట్ టీమ్ కి 1 పాయింట్, గెస్ట్ చేస్తే మీ టీమ్ కి 1 పాయింట్. అండ్ యువర్ టైం స్టార్ట్స్. నా సినిమానా? నా డైలాగ్ ఐరనే ఉంచాలా ఏంటి? ఐరనే ఉంచాలా ఏంటి? అంటే ఇలా అనగానే టక్ అని మీరు చెప్పేసి చాలా స్లో ఉన్నారు. ఇచ్చేస్తే మేము గెలిచేసి వెళ్ళిపోతాం కూడా. సార్ ఒక్క ఛాన్స్ ఇటు కూడా ఇవ్వాలి కదా సార్. ఇచ్చేయండి. దిల్ రాజు గారు ఏమంటున్నారంటే అదేదో నా చెవులోనే చెప్తే ఆన్సర్ చెప్పేస్తా కదా. సార్ ఒక సినిమా టైటిల్ చెప్పాను. ఆవిడ సినిమా టైటిల్ సినిమా టైటిల్ సార్. సినిమా టైటిల్. యా, గో అహెడ్, స్టార్ట్. Your film, sir, your సార్ film. మీ ప్రొడక్షన్ వెంకటేష్ గారిది. F2 నా సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా. హ్యాష్‌ట్యాగ్ 90s team with 1 point and బలగం team with 1 point. Thank you so much. Thanks. ఇప్పుడు చాయిస్ మీదే సార్, మీరు ఎవరినైనా పంపించవచ్చు. Ready? Your time starts now. ఏంట్రా? రైట్. అండర్ గ్రౌండ్. మాట్లాడకూడదు. అయిపోయింది. హలో, అది కాదురా, సినిమా టైటిలేనా? అది ముందు చెప్పలేదు. హీరో ఎవరు? హీరో కూడా కిందే ఉన్నాడా? Underground in Telugu. Telugu. అండర్ గ్రౌండ్ అంటే కింద Last 20 seconds. Underworld, underground. 5, 4, భూమి లోతుగా తవ్వితే Hell, heaven. Time up. ఒక్క నిమిషం ఆగు. ఏం సినిమా? కొంపతీసి గాలోడా? పాతాళ భైరవి. రామారావు గారి గురించి ఇదే. సార్ మనం ఓడిపోయాం ఒక పాయింట్. ఇందాకే చెప్పాను కదా ఉగాదిలో అన్ని ఉంటాయని. ఇది కూడా అంతే. అయితే వాళ్ళన్నా గెలవాలి, మనమన్నా గెలవాలి. అంటే ఒకరు ఓడిపోవాలి కదా, ఒకరే గెలుస్తారు. మనం త్యాగం చేద్దాం. మీరు వచ్చాయమ్మా. అమ్మా. కిందకి వెళ్ళిపో. ఇప్పుడు ఎవరినైనా పంపించవచ్చు, మీ ఇష్టం. వాళ్ళకు కూడా పాతాళ భైరవ లాంటివి చెప్పు. ఐరనే వంచాలా ఏంటి వద్దు. సార్ మీ ఇష్టం సార్, మీరు ఎవరినైనా పంపించవచ్చు. ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇల్లు, పెళ్లి. లిప్పొద్దు లిప్పేవకూడదు. సినిమా టైటిలా? ఇంట్లో ఇల్లాలు, ఒంటిట్లో ప్రియురాలు. ఏమయ్యా ఎంత పక్షపాతం ఉందంటే వాళ్ళకి చాలా సింపుల్ ఇచ్చేసి మాకు పాతాళ భైరవులు ఏంటది? రెండు పాత సినిమాలే అని ఎట్లా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు పాతదా? ఆ అమ్మాయి పుట్టలే పాతాళ భైరవం అప్పుడు. అమ్మాయి పుట్టింది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు అప్పుడు. నెక్స్ట్ వాళ్ళు ఈజీ చేస్తాను సార్. న్యాయం ఉండాలి ఏదైనా. ఈజీ ఇవ్వండి. ముందే చెప్పండి మాకు అసలు. ఇందాకే మీరు వాళ్ళైనా గెలవాలి, మనమైనా గెలవాలన్నారు. ఇప్పుడు గొడవ పడుతున్నారు. ఓకే, సో టీం బలగం విత్ 2 points. ఎన్ని పాయింట్స్ వస్తే గెలుస్తాం? ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. లేదు సార్, మాకు వచ్చేవరకు ఆడాలి. మా సైడ్ నుంచి మృణాల్ గారు వస్తున్నారు. I am the last player. Adi Anna, come on. అది మెల్లిగా ప్రశాంతంగా మాకు అర్థమయ్యేలాగా చెప్పు, టెన్షన్ పడకు. అన్నగారు నేను మాటిస్తున్నాను, 1 సెకండ్ లో మనం విన్ అవుతాం. ఓకే, నువ్వు వెళ్ళిపో. Vijay. అంబే జస్ట్ 1 సెకండ్ తీసుకున్నా. నేను చెప్పినట్టు చెప్పడానికి ఎవరు వస్తారో రండి, నేను ఇస్తా.
అమ్మో కావాలని సార్ వాడు హార్ట్ వేరే భాషలో మాట్లాడుతుండు నేను చెప్పింది బయటకు చెప్పండి పోనీ. ఏదో హలమతి హ్యాపీ బర్త్ అయిపోయింది అన్నాడు. సినిమానే సార్ అది, కానీ చాలా పాత సినిమా. అవును సినిమానే. నువ్వన్నా పుట్టినావా అప్పుడు? నేను పుట్టలా. మరి ఎందుకు మనకు నేను గులేబావాల కథ చెప్పా, వేరే లాంగ్వేజ్ అనుకుంటున్నాడు అన్న. వీళ్ళు కావాలని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈయనకు చెప్పడానికే నాకు 3 minutes పట్టింది. సార్ ఇది ఓకేనా? టైం స్టార్ట్స్ నౌ సార్. 4 letters. భార్య మొగుడు స్పెల్లాంస్ 2 అక్షరం ఒట్టు. ఒక్కసారి మైక్ లో ఆన్సర్ చెప్పు. మావిడి మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. That was the right answer. ఆది వచ్చి ఎంత గోల్ చేశారు సార్ ఇక్కడ. మీరు ఏదోటి చెప్పాలి సార్ వాడికి గట్టిగా. మీ 90s టీమ్ కి, ఆదికి, రాజు గారికి, మృణాల్కి గుడ్ లక్ చెప్తాను. సో ఈసారి అటు నుంచి అంటే హీరో గారు వచ్చారు కాబట్టి ఇటు సైడ్ నుంచి హీరోయిన్ గారు. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటారా? స్ట్రాంగ్ ఛాలెంజ్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, మీ ఇష్టం. Guys, pull up your socks because I know you guys are losing it. లవ్ హార్ట్ దిల్. How much time it took me? Less than half a second. But for you it took like, anyway, never mind. ఒకటే క్వశ్చన్ ఇస్తాను, ఇద్దరికీ చెప్తాను. ఇద్దరు యాక్ట్ చేసి చూపించండి. ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళకి వెళ్తుంది పాయింట్. నాగోకే ఈటీవీ వ్యూవర్స్ అందరికి నాకోకే అని నేను చెప్తున్నా. మరి 90s టీమ్ Yaar, they've sent a kacha neemu. టైటిల్ గుర్తుంది కదా? ఇద్దరికి ఒకేసారి టైం స్టార్ట్ అని చెప్తాను. ఎవరి టీం అయితే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. 3, 2, 1 గో. What did you do? I wanted to see. They almost got it, but it's fine. మీరు గెలిచారు సార్, ఏమని చెప్పొచ్చు. హాఫ్ సెకండ్ లో ఇందాక మేము It's okay. I think Vijay's feeling bad that we lost. గెలిపిస్తాడు, డైరెక్టర్ ప్రొడ్యూసర్లను గెలిపిస్తారు. సో మేము 90s టీమ్ కి ఓకే ఇచ్చేస్తున్నాం. కానీ యాక్చువల్లీ మీ టీం కష్టపడి ఆన్సర్ టక్ అని చెప్పి ఇమీడియట్ హాఫ్ సెకండ్ లో కూడా అసలు ఆలోచించకుండా చెప్పారు సార్. ఇందాక ఎంత చెప్పారు సార్? పుల్ యువర్ సాక్స్ అప్ గైస్. ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడు, నాకని తెలియదు. Hey. ఐ మీన్ జస్ట్ రిమైండింగ్ వాట్ ఎవర్. He's my Evandy. I can say that to him. ఇప్పుడు నేను బ్యాడ్ అయ్యాను అనవసరంగా మధ్యలో. ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ ఎనీవేస్ ఫైనల్లీ టీమ్ బలగం విత్ 4 points. గుడ్ జాబ్. విజయ్ దేవరకొండ గారు, మీకోసం ఈ రోజు మా వాళ్ళందరూ కలిపి ఒక చిన్న స్కిట్ ప్లాన్ చేశారు అన్నమాట. అది ఎలా ఉంటదంటే, గీతా గోవిందంలోని మీ క్యారెక్టర్, అర్జున్ రెడ్డిలోని మీ క్యారెక్టర్, ఫ్యామిలీ స్టార్ లోని మీ క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్స్ ఒకేసారి వచ్చి ఒక యూనివర్స్ లాగా ప్రెజెంట్ చేస్తారు అన్నమాట. సో లెట్ మీ కాల్ అపాన్ మై గైస్ ఫర్ ఎ వండర్ఫుల్ ఎంటర్టైనింగ్ స్కిట్. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ రోజు నేను ఫ్యామిలీ స్టార్, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నాకు మీ వాయిస్ రాదు, ఏమైనా తప్పులు ఉండే సార్ క్షమించండి సార్. అర్థమైందా? నువ్వు ఫ్యామిలీ స్టార్ అంటే ఆయన, మరి నేను 5 స్టార్. అయినా కానీ నువ్వు హీరోయిన్, నేను హీరో. బాగా చేసుకుంటావా నన్ను? చూసుకుంటాలే. చూసుకోమంది దేవరకొండని కాదు, ఈ తొండని. దేవరకొండ గారు చెట్టు అంత ఉంటారు, మరి నేను వాట్సాప్ లో పెట్టే స్టిక్ అంత ఉంటావు. వాట్సాప్. బేబీ
బేబీ అంటే పలకవే. బేబీ నేను కాదు, నా తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అసలు ఈ రోజుల్లో లవర్ లా ఉన్నావా? ఒక సినిమా లేదు, ఒక పార్టీ లేదు, ఒక పబ్ లేదు, ఒక గిఫ్ట్ లేదు, ఏం లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? గిఫ్ట్లు ఇవ్వకపోతే లవరే కావాలా ఏంటి? సర్ప్రైజులు ఇవ్వకపోతే లవరే కాదా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? ఈ జోకులకి ఏం తక్కువ లేదు. పెళ్లి కాక ముందు చేసుకుంటున్నావు, కొట్టాలంటే పెళ్ళామే అవ్వాలా ఏంటి? ఇంతకీ ఫ్యామిలీ స్టార్ అంటున్నావు, అందులో ఏముంటాయి? ఫ్యామిలీ స్టార్ అంటే నేను కాదు, సార్ చెప్తారు. ఫ్యామిలీ స్టార్స్ డాన్స్ వేరమా, డాన్స్ ఇరుక్. కామెడీ వేరమా, కామెడీ ఇరుక్. ఎమోషన్ వేరమా, ఎమోషన్ ఇరుక్. దిల్ రాజు ప్రొడక్షన్స్ మాత్రం ఇరుక్ కాదు, విశాలం. సో ఫైనల్ గా మీ అందరూ ఒక మాట, ఫ్యామిలీ స్టార్స్ నల్ల ఇరుక్. చూసారు కదా సార్ ఎలా బాగా చెప్పారా? థ్యాంక్ యూ సార్. సరే నువ్వు వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? సార్ వాళ్ళకి సారీ చెప్పి రావాలి. మీరు వెళ్లే దారిలోనే నా కాలేజ్, కొంచెం దిగబెడతారా? లీటర్ పెట్రోల్ కొట్టిస్తావా? ఛీ, నీతో ఏది అవ్వదు పో. ఆగో, ఒక ముద్దు పెడతావా? ఖర్చులకు డబ్బులు ఇస్తావా? ఒక్క నిమిషం. రుణాలు మేడలా చేయమన్నా, మృగంలో చేయమల్లా. సరే నువ్వు వెళ్ళు. సార్ రేపు నా పెళ్లి, నా ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి ఇన్వైట్ చేయాలి. ఏమ్రా కూల్ డ్రింక్స్ చల్లగలేదు. ఎట్లుంటావురా? ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డలు లేవు. ఐస్ గడ్డలు ఆడబెట్టినవారు అసలు నువ్వు? ఐస్ గడ్డలు ఆడున్నాయంటే బీజేఎంఎస్ ఏంద్రా? యాడుందో చెప్తే పోయి తీసుకుంటా. నువ్వు ఆడదాకా పోలేవురా బాయ్. అరే అంబికాడు ఏం చేసిండ్రా బాయ్, నీకు గుర్తుందా? ఏంటిదిరా? ఆడు ప్రీతికి రంగు పూసిండ్రా బాయ్. అవునరా, కానీ ప్రీతి నాకే రంగేసిపోయిందిరా. సర్లేరా, అన్ని పట్టించుకోవద్దు, ఇది ఇచ్చే. సర్లే ఇట్లా పెట్టుకో. అరే ఇంకా ప్రీతి 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 ఎన్ని రోజులు రా అట్లా ఫీల్ అవుతావు? ప్రీతి రాకుండా నువ్వు ఎవర్రా? డాక్టర్ ని రా. ఇప్పుడు ఓ డైలీ ఓ కాటన్ ని రా. రే ఐస్ కారుతుందిరా. అది ఐస్ కాదురా, పాస్. రే ఎవరు చూసి భయపడుతున్నావురా? అన్న ముంగడ కాటర్ వేసు రా, నీకు అర్థమైతది. సర్లే సర్లే, అర్థమైంది, నాకు అర్థమైంది. ఏడవకరా, అన్నేమనర్రా. నేను అన్న ఏమంటాడా నేర్చలేరా? మరి ప్రీతి గుర్తుకొస్తుందిరా, ప్రీతి గుర్తుకొస్తుందిరా. ప్రీతి 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 ఎన్నిసార్లు ప్రీతి గురించి బాధపడతావురా? నచ్చిందా? గిలితే నయ్యదా? మరి నీకు ఈయన గిలినా, ప్రీతి నాకు ఎన్నో గిలిందిరా బాయ్. నీకెంతక్కరా? ఇప్పటికి బట్టలు ఇప్పి తిరిగితే అమీర్పేటలో పోలీలందరూ పడిపోతారు. అట్లా బట్టలు ఇప్పినందుకే రా ప్రీతి ఇటు సైడ్ పోయింది. ప్రీతికి ఇప్పుడు పెళ్లి అయిపోయిందిరా. అరే పెళ్ళి అయిపోతే అన్ని అయిపోయినా ఎట్లా అన్నావు రా బాయ్? పెళ్లి కాకముందు నీకు అన్ని అయిపోయాయి కదరా. ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ప్రీతి గుర్తుకొచ్చిందిరా బాయ్. మళ్ళీ ప్రీతి అంటాడు. అరే ప్రీతిని చూడాలనిపిస్తుంది, పోదాం పదరా. అలా పోకూడదురా, పెళ్లి అయిపోయిన అమ్మాయి. అరే ఏం కాదురా బాయ్, నడరా బాయ్ పోదాం. అరే వద్దురా, నడరా బాయ్. ఇంకేం కావాలే మేడం 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 నేను బాబా అనలే మేడం, మేడం మేడం అన్నా మేడం. పర్లేదు ఉంచుకో. ఎందుకు మేడం? ఆయనలా పర్ఫార్మెన్స్ చేయమంటే రూపాయి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా. అయినా సరే నిన్ను బైక్ తీసుకురమ్మన్నాను. బైక్ ఏది? నా కాలంలో కదా మేడం, అందుకే బైక్ రాలేదు. నాకు తెలుసు నువ్వు మంచోడి కాదు, రౌడీవి. రౌడీ నేను కాదు మేడం, అది నా బ్రాండ్ మేడం. అయినా సరే నువ్వు నాకు బస్ లో ముద్దు పెట్టావు, నిన్ను వదలను. వదలకండి మేడం, కంటిన్యూ వదలకండి. ఈ ఎక్స్ట్రా లాపి రేపటి నుంచి మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ తీసుకురావాలి. నేను ఆఫీస్ బాయ్ కాదు మేడం, రౌడీ బాయ్ మేడం. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నా గురించి మొత్తం తెలుసు. నన్ను విజయ్ అంటారు మేడం, దొబ్బే అంటారు మేడం. అయితే దొబ్బేసి.
అరే ఏమైందిరా? నా మేడం నన్ను కొట్టిందిరా. మరి ఎగ్జామ్ సరిగా రాయొచ్చు కదరా? నా మేడం అంటే నా లవర్ రా. అమ్మాయి గుండెల మీద కొట్టగానే మన బాటిల్ కింద మీద కొట్టాలరా. అవునా? కూర్చోరా బై. హాయ్రా. 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 ఎలా ఉన్నారా? బాగున్నాంరా. మన ముగ్గురికి ఒకటే ఒక పోలిక ఉందిరా. ఏంటిరా? మన ముగ్గురు కలిసినా కూడా ఒక్కరు కూడా ఆయన వాయిస్ చేయలేకపోతున్నాం రా. నా పెళ్లిరా. కాడేంద్రా నీకన్నా పెద్దగా ఉంది. సరే కానీ మందేద్దాం దారా. అరే నేను తాగనరా. ఫ్రెండ్ అడిగినా తాగవరా? ఫ్రెండ్ అడిగితే మందే తాగాలా ఏంటి? ఫ్రెండ్ అడిగితే సిగరెటే తాగాలా ఏంటి? అయిననే చాలా ఏంటి? ఇంత అడుగుతున్నా మందేద్దాం దారా. ఇన్నిసార్లు అడుగుతున్నా కాబట్టి నేను తాగుతా. ఎవర్రా మీరు? నేను ఫ్యామిలీ స్టార్. నువ్వు? నువ్వెవరు? అర్జున్ రెడ్డి. నేను విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటారా నేను? మా సెక్రటరీ వస్తాడు. అరే రారా, వైస్ ప్రెసిడెంట్ రారా. ఏం చేస్తున్నారా మీరు? ఎవరు అసలు బ్యాడ్ చేసినారు అని రమ్మను. నువ్వెవరు? అమిత్? రాహుల్ రామకృష్ణ. రాహుల్? నువ్వు అమిత్? నాకు తెలిసి స్కిట్ రాసింది నువ్వే కదా. రే అమిత్, రే అమిత్, నువ్వు ఫ్యామిలీ స్టారా? ఎవరు నీ లవర్? ఎవరు ఈ అమ్మాయి? నీ లవరా? నువ్వు ఫ్యామిలీ స్టార్. ఆ అమ్మాయి పైన పడితే ఫ్యామిలీ ప్లానింగ్. ఫ్యామిలీ స్టార్లే ఉండవు. నువ్వెవర్రా? ఏం చదువుతున్నావురా? సెవెంత్. పిల్లలు చదువుకోకుండా ఏంటది? అర్జున్ రెడ్డి. నువ్వు పాలసీసా పెట్టుకుని పీక పెట్టుకుని తాగాలి. నీకెందుకు ఈ మాజా పార్టీలు? ఓ నువ్వు యాంకరా? ఏ యాంకర్! That was good. Thank you so much. So let's start with the rowdy. విజయ్ దేవరకొండ గారు ఏదో ట్రై చేశారు. థ్యాంక్ యూ ఫర్ అటెంప్టింగ్. చాలా ఎఫర్ట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్ కంగారు పడ్డారు సార్ నిజంగా చెప్పాలంటే. కంగారు ఎందుకు, ఒక్కొక్కరు చింపుతున్నారు కదా. మన ఫ్యామిలీ స్టార్ అయితే విపరీతంగా చంపిండు. దిల్ రాజు గారి ఇమిటేషన్ అయితే సూపర్ చేసినాడు. నిజంగా ఫ్యామిలీ స్టార్ లో డాన్స్ వేణుమా, ఫైట్ వేణుమా, ఎమోషన్ వేణుమా, కామెడీ వేణుమా, ఫుల్ అన్ని ఇరుకు. ఎస్విసి నిజంగా నాట్ ఇరుకు, వెరీ విశాలమైన. మంచిగా ఉండే కొన్ని పంచ్లు నిజంగా బాగుండే. Thank you so much, ma'am. It was really entertaining. But later, when Adi Anna comes and he scolds everybody, I felt like that was. థ్యాంక్ యూ మ్యామ్. మొత్తం కమెంట్స్ లో నాకు అద్భుతమైన మాట ఏమనిపించిందంటే, లేటర్ ఆన్ వెన్ ఆది అన్న కేమ్, దట్ వాస్ ఆది అన్న. ఆది అన్న అన్న సుధీర్ అన్న. సుధీర్ అన్న. సుధీర్ అన్న. సుధీర్ అన్న. నాకు ఓకే. ఎంత బ్యాడ్ చేస్తారా మీరు మొత్తం. ఒక్కసారి నా కోసం మృణాల్. సుధీర్ అన్న. సుధీర్ అన్న. అబ్బా మైండ్ బ్లాక్. వా వా వా. ఆది అన్న. ఆదిజీ. ఎస్ ఆదిజీ కాదు. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమండి అనవా ప్లీజ్ నా కోసం. Only. Yeah. జస్ట్ ఫర్ డ్రీమ్. I'll say it to him, but you dream, okay? నేను ఇటు సైడ్ ఉంటా అనేసి. ఏమండి ఇప్పుడు ప్రేమగా చెప్పవే. సారీ మీరనేయండి చెప్పవే అని ముద్దుగా. I think this much is enough for you to dream. ఆదిజీ. ఇప్పుడు అర్జున్ రెడ్డి పక్క నుండి చెప్తున్నా. ఏ యాంకర్. ఓకే సార్. దిల్రాజ్ గారు ఎవరిది వాళ్ళు అద్భుతంగా చేశారు. బట్ ఫ్యామిలీ స్టార్ అయినా ఇరగొట్టేశాడు. ఐరనే వంచాలా ఏంటి? ఐరన్ అంత టైటిల్ లేవు కానీ ఆ రేంజ్ లో చేసి చూపించేసినాం. మస్తు చేసినాం. ఏమైనా అర్జున్ రెడ్డి అబ్బాయి ఇంకా నేను చెప్పలేదే అప్పుడే థ్యాంక్ యూ అండి. ఇప్పటిదిప్పుడు వాళ్ళు అనుకొని ఇమిటేట్ చేయడం బాగుంది. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అండ్ గోవింద్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఫన్ బాగుంది.
స్పెషల్లీ డాన్స్ వేయనమా డాన్స్ ఇరుకు, ఫైట్స్ వేయనమా ఫైట్స్ ఇరుకు. అది మీ ఆల్రెడీ అందరికి వైరల్ అయింది కాబట్టి అది ఎవరికి ఏదన్నా బాగానే ఉంటది. సో ఆ పంచి నా మీద పడుతుంది కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ అయినటువంటి ద వన్ అండ్ ఓన్లీ రౌడీ బాయ్ కోసం మా డి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఒక అద్దిరిపోయే డెడికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్ మీకు. సో ఇంకెంత కాలేదు సార్, లెట్ మీ కాల్ మై డి టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఇంటి పేరుతో సహా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఐకానిక్ బ్రాండ్ అండ్ ద రౌడీ. లెట్స్ వెల్కమ్ ద మోస్ట్ సెన్సేషనల్ సూపర్ స్టార్ ధృవజయ్ దేవరకొండ. Oh my God, he's the cutest and charming hero. అదిరే దడబుట్టిందే పయసే వడబెట్టిందే మదినే సడగొట్టిందే అసలేమై ఉంటుందే ఎప్పుడే నీ చెయ్యే తాకిందే ఈ మైకం కమ్మిందే ఆ లోకం మొత్తం చూస్తూనే మారిందే. మీ అందరితో, మీ ఎవ్వరితోనైనా ఎవడైనా అరే మీ వల్ల కాదురా, మీరేం బీకలేరురా, యూ కాంట్ డూ దిస్, ఎవడైనా ఇట్లా ఉచిత సలహాలు ఇస్తే ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావురా? మీకు విషయం చెప్పడానికి వచ్చిన. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయి పేరు తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ రంగు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. కక్కుర్తి పడకండి. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధుపవనం వీచి మధుపవనం వీచి పరువమే మై మరచిందిలే. ఏంద్రా మీ ఫ్రెండ్ ఇంకా ముచ్చటి నుంచి బయటకు వచ్చినట్లేడు? से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగల
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట చెరిపేసిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా. ఓ మై గాడ్, వాట్ అన్ ఎనర్జెటిక్ అండ్ సూపర్ డెడికేషన్ టు విజయ్ దేవరకొండ గారు. సూపర్ పర్ఫార్మెన్స్ యార్. సో లెట్ మీ స్టార్ట్ విత్ శివన్న. రౌడీ సాంగ్స్ కాబట్టి ఆబ్వియస్లీ యూత్ బాగా కనెక్ట్ అయితే ఎవ్రీబడి ప్రతి మాస్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఆడపిల్లల గురించి అడిగాను నేను, ఎక్కడ పిల్లలు వీళ్ళందరూ అని. ఎంత బాగా చేస్తున్నారమ్మా, నిజంగా చాలా ప్రౌడ్ గా ఉంది మీ అందరిని చూస్తుంటే. థ్యాంక్స్ టు డి షో, డెఫినెట్ గా చాలా బాగుంది, బాగా చేసావు మాస్టర్. ఆల్ ద బెస్ట్. సూపర్. అందరికి బాయ్స్, అందరికి గర్ల్స్, ఎస్పెషల్లీ బాయ్స్ అందరికి నాకు ఎస్పెషల్ ఆ రోజ్ ఫ్లవర్స్ తోటి అలా వేవ్ వెళ్ళింది కదా, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఎఫర్ట్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Ma'am. Thank you so much for entertaining. We have a family star, we have Arjun Reddy. So thank you for entertaining us. Thank you. Thank you so much, ma'am. విజయ్ బెస్ట్ ఫిలిమ్స్ తీసుకొని చేయడం చాలా బాగుంది. అర్జున్ రెడ్డి గానీ అండ్ గీతా గోవిందం ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అద్భుతంగా చేసి చూపించారు. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Thank you, Sudarshan team. Thank you so much, everybody. Thank you. That was wonderful. Thank you so much. Sir, can we have the whole family star team on stage, please? Sir, any last words for the audience? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. మమ్మల్ని ఇక్కడ పిలిచి మా గురించి స్కిట్లు చేసి మాతో పాటు గేమ్స్ ఆడుకొని ఇంత టైం మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.